Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మామూలుగా మనకు ఆయుర్వేదం అనగానే అశ్వగంధ ఎక్కువగా అందరికీ గుర్తొచ్చే ఒక పేరు అశ్వగంధ. దీన్ని ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, ఏంటి అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూనే ఉంటాం. కొంత అవగాహన ఉంటుంది. కానీ అశ్వగంధ అనగానే ఇది బాగా వేడి చేస్తుంది, తీసుకోవడం వల్ల ఓవర్ హీట్ అయిపోతూ ఉంటామని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే ఇప్పుడు మళ్ళీ మనకు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇది ఆల్రెడీ వేడి, ఎండాకాలం అంటే ఇంకా ఎక్కువ వేడి చేస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. అటువంటి వారు అశ్వగంధాన్ని ఏ కాంబినేషన్లో వాడితే వేడి చేయకుండా ఉంటుందంటారు? అశ్వగంధ అంటే అశ్వగంధని కదా సమ్మర్ వచ్చేటప్పుడు వేడి చేస్తుందని చాలా మంది ఆయుర్వేద ఔషధాలు వాడరు. అది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా ఏంటంటే అశ్వగంధని శుద్ధి ప్రక్రియ అంటారు. అంటే ఆవు పాలతో శుద్ధి చేసి వాడటం వల్ల వేడి చేసే గుణాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ సమ్మర్లో ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి డిహైడ్రేషన్ అయిపోయి ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా చాలా మంది ఇది ఎస్టి మధు అంటారు, అతి మధురం అంటారు. ఇక్కడ మామూలు ముస్లిమ్స్ వాళ్ళు వాడేది ములేటి అంటారు. ములేటి ములేటి అన్నది ఏంటంటే ఎంతసేపు రన్ చేసినా కూడా స్వెటింగ్ ఎక్కువ పట్టేస్తుంది. వాళ్ళు మామూలు టైంలో కూడా ఈ సమ్మర్లో ఎక్కువ మనం రన్నింగ్ అవసరం లేదు, మామూలుగానే స్వెటింగ్ పడుతుంది. అలా డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండటానికి, ఎక్కువసేపు ఎనర్జీ లెవెల్స్ ఉండటానికి, ప్లస్ గ్యాస్ ఫార్మేషన్ కాకుండా ఉండటానికి, ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగేస్తారు, బాడీలో గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండటానికి కూడా ఈ అతిమధురాన్ని వాడతారు. అంటే ఎక్కువ వాటర్ ఎక్కువ తీసేసుకుని భోజనం ఎక్కువ తినమండి. ఇప్పుడు తినాలని సహించదు. అప్పుడు ఏంటంటే ఈ ములేటి అతిమధురం అంటారు. దీన్ని వాటర్లో వేసేసి పొద్దున్నే వాటర్ తాగుతారు. వాటర్లో వేసి వాటర్ తీసుకుంటారు. లేదంటే ఇలా పౌడర్ రూపంలో ఉంటుంది. ఈ పౌడర్ రూపంలో ఉన్నది ఇట్లా ½ టీ స్పూన్ వాటర్లో వేసి తాగేస్తారు. డైరెక్ట్గా తాగేస్తారు. మీరు అది ఈ ఎస్టి మీద ఒకసారి టేస్ట్ చూడండి, మీకు తెలుస్తుంది. మీకు ఇట్లా నాలుగు మీద పెట్టుకుంటేనే తీయగా ఉంటుందండి. పంచదార టేస్ట్ ఉంటుంది. అది పంచదారలాగా ఉండదు కానీ అదే టేస్ట్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే హైపర్ ఎసిడిటీ పెరగకనే ఉంటుందండి. దీనివల్ల మనం లేట్గా తినడం, వాటర్ ఎక్కువ తీసుకునేలా ఉండదు. ఈ సమ్మర్లో అట్లాంటి ఇబ్బంది ఉండదు. ఎవరైతే బాగా వేడి అశ్వగంధ నాకు పడదు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అతిమధురం కలిపి తీసుకోవచ్చు. అశ్వగంధ 100 గ్రాములు, ఒక 100 గ్రాములు అతిమధురం కలిపేసి రెండు కలిపి సమానంగా నైట్ వాటర్లో కానీ పాలలో కానీ కలిపి తీసుకోవడం వల్ల ఈ సమ్మర్లో అలసట ఉండదండి. మొత్తం నైట్ నిద్ర బాగా పడుతుంది, ప్లస్ నీరసం రాదు. ఈ డయాబెటిక్ పేషెంట్లో కూడా ఎక్కువ మాటికి ఎండాకాలం నీరసం అవ్వకుండా కూడా ఉంటారు. ఇప్పుడు మీరు అన్నారు ఎక్కువగా స్వెట్ వచ్చే వాళ్ళు అని చెప్పి, కొంతమందికి ఊరికే స్వెట్ వస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఇది ఈ అతిమధురం వాటర్లో కలిపి తీసుకుని నైట్ అశ్వగంధ వాడితే కంట్రోల్ అవుతుంది. ప్లస్ వాళ్ళకి నీరసం రాదు, అంత డిహైడ్రేషన్ కూడా తగ్గిపోతుంది. అలా ఆ విధంగా తీసుకుంటా ఉంటే ఈ అతిమధురం ఏంటంటే డిహైడ్రేషన్ కాకుండా ఉంచి వాళ్ళు నీరసం రాకుండా చేస్తుంది. ఈ అశ్వగంధ ఏంటంటే నిద్ర బాగా పట్టేలా చేసి ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది బాగా. ఇలా శుద్ధి ప్రక్రియ చేసుకుని వాడుకుంటూ ఉంటే మనకి అశ్వగంధ ఈ రెండు పనిచేసే విధానం ఈ సమ్మర్లో కూడా ఇంకా 3 ఇంతలు బాగా పనిచేస్తుంది. చాలా మంది నేనైతే అతిమధురం మార్నింగ్, ఈవినింగ్ ఏమో అశ్వగంధ వాడిపిస్తాను. సమయం లేని వాళ్ళు ఏంటి రెండు కలిపేసి నైట్ పడుకున్నప్పుడు గోరువెచ్చని వాటర్లో కలిపి తాగి పడుకుంటే నిద్ర హాయిగా పడుతుంది. పొద్దున్న అలసట లేకుండా ఉంటారు. కొన్నిసార్లు నైట్ ఏమైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు మామూలుగా అలోపతి మెడిసిన్ అయితే రియాక్షన్స్ అవుతుంది అనుకుంటాం, కానీ ఆయుర్వేదం కూడా మళ్ళీ పడకపోతే ఏదైనా రియాక్షన్ చాలా అందుకే నైట్ వద్దు, పొద్దున్న తీసుకుంటే డేలో అయితే బాగుంటది అనుకుంటారు. నిజంగా అలా రియాక్షన్స్ ఏమి ఉండవండి. ఎప్పుడైతే అతిమధురం కలిపి తీసుకున్నారో కొంతమందికి అశ్వగంధ వేడి చేస్తుందని ఉంటది. నేను ఇలా శుద్ధి చేసి ఇవ్వడం వల్ల ఎవరికి వేడి చేయలేదు, అటువంటి ఇబ్బంది ఎవరికి లేదు. కానీ ఈ చాలా మంది ఏంటంటే సమ్మర్లో బాగా అలసిపోతూ ఉంటారు. దానికి అతిమధురం యాడ్ చేసుకుంటాం వల్ల ఇంకా అలసట తగ్గిపోతుంది. ఎక్కువ స్వెట్టింగ్ బట్టి డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటారు కదా, అలా పొద్దున్న మాటలో అతిమధురం, సాయంత్రం అశ్వగంధ కలిపి తీసుకుంటే బాగా డిహైడ్రేషన్ కాకుండా నీరసం లేకుండా ఈ సమ్మర్ ఎఫెక్ట్ కూడా తగలకుండా ఉంటుందండి.
అంటే నైట్ వీలైతే నైట్, పొద్దున వీలైతే పొద్దున పొద్దున అలా వీలైతే కూడా పొద్దున. తీసుకోవచ్చు. రెండే కలిపి తీసుకోవచ్చు, విడివిడిగా కలిపి కూడా తీసుకోవచ్చు అండి. ఒక టీ స్పూన్ టీ సరిపోతుంది. స్పూన్ చాలండి. ఓకే. టీ స్పూన్ రెండు తీసుకునేటట్టయినా రెండు కలిపి ఒక టీ స్పూనే తీసుకోవాలా, అదొక స్పూన్ ఇదొక స్పూన్ తీసుకోవాలి? రెండు కలిపి ఉన్నది ఇంకోండి ఈ స్పూన్ ఉంటుంది కదా, ఈ స్పూన్ లో సగం అండి, సగం. సగం తీసుకుంటే ఓకే. సరిపోతుంది. సమ్మర్ ఎఫెక్ట్ ఉండకుండా ఉంటుంది. ఈ డయాబెటిక్ పేషెంట్ కూడా నీరసం రాకుండా ఉంటుంది, వాళ్ళకి యాక్టివ్గా ఉంటారు అనమాట. ఓకే ఓకే. ఈ విధంగా అతి మధురం మీరు టేస్ట్ చూసారు కదా, అవును, తీయగా ఉంది. పంచదారతో సమానంగానే ఉంటది. అవును, పంచదార కాదు, షుగర్ లెవెల్స్ కూడా అందుకే దీని పేరు అతి మధురం అని పెట్టారేమో. షుగర్ లెవెల్స్ ఏం పెరగవండి దీనివల్ల, ఏం పెరగదు. ఏం పెరగవు. ఓకే ఓకే. చాలా మంది కాఫీ టీల్లో కూడా ఒక చిటికెడు క్వాంటిటీలో ఇది వేసుకుని కూడా షుగర్ కి బదులుగా తీసుకుంటారు. టేస్ట్ మారిపోదండి? టేస్ట్ అంటే షుగర్ టేస్ట్ రాదు, కానీ స్వీట్ గానే ఉండి బాగానే ఉంటుంది, తీసుకుంటా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, ఓకే ఓకే. నోడి తడారిపోవటం అట్లాంటి సమస్యలు కూడా ఉండవు. అట్లా టీ కాఫీలో వేసుకున్నప్పుడు మరిగేటప్పుడు వేయాలా, దించిన తర్వాత దించిన తర్వాత వేసుకుని కలుపుకోవాలండి. ఓకే. ఇది వాడటం వల్ల నోరు తడారిపోవటం ఇట్లాంటి సమస్యలు కూడా ఈ డయాబెటిక్ పేషెంట్ లో కనపడవు. ఈ అతి మధురాన్ని మొహం మీద మచ్చలు వచ్చినప్పుడు ఆవు పాలలో కలిపి అప్లై చేసుకున్న వాళ్ళు మొహం మీద మచ్చలు తగ్గుతాయండి. అంటే ఎటువంటి మచ్చలండి? మామూలుగా పింపుల్స్ మచ్చలు అవి కూడా తగ్గుతాయా? పింపుల్స్ వల్ల చాలా మంది గిల్లేసుకుని వస్తే మచ్చలు వస్తాయి కదండి, అది ఆవు పాలతో కలిపి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ అతి మధురం వల్ల మచ్చలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు అండర్ ఐస్ ఈ నల్ల మచ్చలు కళ్ళ కింద వచ్చిన వాటికి అదే మామూలుగా ఏంటంటే నిద్ర లేకపోవడం వల్ల వస్తాయి కదా, నిద్ర పట్టిలా చేస్తుంది, మళ్ళీ స్లోగా ఇంటర్నల్ గా పనిచేసి అవి కూడా తగ్గుతాయండి. దాంతో పాటు ఏమవుతుందంటే ఈ డయాబెటిక్ పేషెంట్ లో చాలా మంది వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, డ్రైనెస్ అంటారు అనమాట. ఆ వెయిట్ లాస్ అయిపోయే వాళ్ళకి కూడా ఇదివరకు 65 kgs లో ఉన్నారనుకోండి, 55 వచ్చారనుకోండి, గ్రాడ్యువల్ గా ఆ 65 వెయిట్కి వస్తారు. దానివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు, గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి వాళ్ళు హెల్దీగా తయారవుతారు అనమాట. ఈ అశ్వగంధ ఈ రెండు కాంబినేషను వాళ్ళకి చాలా బాగా ఈ సమ్మర్లో బాగా ఉపయోగపడుతుంది. ఇది నైట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఎక్కువ. ఆ నిద్ర డిస్టర్బెన్స్ లేకుండా ఉండి అరికాల తిమ్ములు మంటల్లో కూడా తగ్గడంలో కూడా సహాయపడుతుంది అండి ఇది. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే ముందు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకన్నా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు, గుండెకి మంచి బలాన్ని ఇస్తుందండి అది. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత అది మనం మార్నింగ్ తీసుకున్నా నైట్ తీసుకున్నా ముందు కానీ తీసుకున్న తర్వాత కానీ కొద్దిసేపు ఏదైనా తీసుకోవాలనుకుంటే మధ్యాహ్నం భోజనానికి ముందు భోజనం అయిపోయిన గంట తర్వాత తీసుకోవచ్చు, లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు భోజనం అయిపోయిన అరగంట తర్వాత గంట తర్వాత తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకా దీని తర్వాత ఇంకేమి తీసుకోకూడదు? తర్వాత గంట పోయిన తర్వాత ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇది తాగిన గంట తర్వాత తీసుకుంటే ఉపయోగం బాగుంటుందండి. అంటే కొంతమంది ఏం చేస్తారు, థైరాయిడ్ పేషెంట్స్ ఏం చేస్తారు, థైరాయిడ్ ప్రొఫైల్ పెరగవని అతి మధురం అశ్వగంధ కలిపి పొద్దున్నే పరగడుపుని తీసుకుంటారు. నిజంగా కంట్రోల్లో ఉంటుందా థైరాయిడ్? కంట్రోల్లో ఉంటుందండి. అశ్వగంధ అతి మధురం కలిపి తీసుకుంటాం వలన థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఈ థైరాయిడ్ గ్లాండ్ ని క్లీన్ చేయడంలో కూడా అతి మధురం బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా థైరాయిడ్ పేషెంట్లు అలా వాడుతూ ఉంటారు. ఓకే. మొత్తానికి ఈ కాంబినేషన్ లో మనకు చాలా రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. అదే విధంగా అశ్వగంధ వల్ల వచ్చే ఆ వేడి అని నమ్ముతారు, అది కూడా లేకుండా ఉంటుంది. ఈ మజిల్ వెయిట్ ని కూడా మజిల్ వెయిట్ మనకి బాగుంటుందండి. దీనివల్ల మజిల్ బాగుంటుంది. కొంతమంది మజిల్ లాస్ అయిపోతూ ఉంటుంది, ఆ మజిల్ లాస్ అవ్వకుండా మజిల్ని ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తుంది. అందు గురించి అశ్వగంధ ఆవు పాలతో శుద్ధి ప్రక్రియ అంత బాగా పనిచేస్తుంది. అందుకే పాలలోకి కలిపి తీసుకోమంటారు. ఇలా ఆవు పాలతో శుద్ధి చేసింది అయితే పాలలో కలిపి తీసుకోవాల్సిన పని లేదు, వేడి నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే వస్తూ ఉంటాయి కదా, అవి ఇలా శుద్ధి చేయరండి, చేయను. అందు గురించి పాలలో కలిపి తీసుకోమంటారు. అవి పాలలో తీసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే ఆయుర్వేద నిపుణుల దగ్గర ఇది ఆల్రెడీ శుద్ధి చేసే ఉంటుంది కాబట్టి పాలలో అవసరం లేదు. ఓకే, ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అందులో మనం కూడా శుద్ధి చేసినప్పుడు మంచి గ్రేడే వాడతాము. సన్న గ్రేడ్ అయితే మనకు మాడిపోతాయి అన్నమాట. ఈ గ్రేడ్ అయితేనే మనం ఆవు పాలు శుద్ధి చేయడానికి బాగుంటది. మళ్ళీ మనం దట్టు మంచి క్వాలిటీ వాడుకుంటాం అన్నమాట. ఈ విధంగా వాడటం వల్ల ఉపయోగాలు ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.